చిన్న కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఒక చేయి తీసేసినట్టు అయిపోయింది. సబ్బేంటి ఇక్కడుంది? ఇంతకిది ఒంటికి రాసుకునే సబ్బా, బట్టలు ఎత్తుకునే సబ్బా? ఏంటే ఏదో కొంపలు అంటుకుపోయినట్టు అలా అరిచావేంటి? ఈ సోప్ ఎందుకు తీసావమ్మా? ఇప్పుడు దీంతో నీకేం పని? ఇంట్లో అంట్లు తోముకునే సబ్బు అయిపోయిందే. ఈ రోజు దీంతో సరిపెట్టుకుందామని తీసుకెళ్తున్నా. దీనికోసం అంత కేకేసావేంటి? దీంతో అంట్లు తోముతావా? దీని విలువేంటో తెలుసా నీకు? 25-30 ఉంటుంది, లేకపోతే 50. ఏదో బంగారం కడ్డీ ఎత్తుకుపోతున్నట్టు ఎలా అరుస్తోందో చూడు. అమ్మా అది కాదమ్మా. ఏది కాదే? మరైతే ఆ సబ్బెందుకు ముట్టుకోద్దన్నావో చెప్పు. అమ్మా అది నీకు చెప్పిన అర్థం కదమ్మా. నువ్వెప్పుడు అర్థమయ్యావని? నువ్వు చెప్పింది మాత్రం అర్థం కావడానికి. ఎంతైనా నా కూతురేని. అది మనుషులకు విలువిస్తుంది. నువ్వు పనికిమాలిన వస్తువులకు విలువిస్తావు. అమ్మా ఇప్పుడు దాని ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నావు? తీసుకొస్తానే. నా కూతురు గురించి నేను ఆలోచిస్తాను, మాట్లాడతాను. కాదనే హక్కు ఎవ్వరికీ లేదు. అయినా దాని గురించి కాకపోతే ఇంకెవరి గురించి మాట్లాడతాను? తండ్రి కూతుళ్ళిద్దరూ దాన్ని ఒక పనికిమాలిన దానిలా చూసి ఒక పనికిమాలిన సంబంధం అంట కట్టాలని చూశారు. కానీ ఏమైంది? దాని మంచితనమే దాని అదృష్టమై ఓ గొప్పింటి కోడల్ని చేసింది. నా కూతుర్ని చూసి ఏడ్చే వాళ్ళకి చివరికి మిగిలేది ఏడుపేనే. అప్పుడు మొహం కడుక్కోవడానికి పనికొస్తుంది. జాగ్రత్తగా ఈ సబ్బు దాచుకో. నాకు తెలుసు దానికే మాత్రం సుడి తగిలినా దాంతో పోల్చి నన్ను తక్కువ చేస్తావని నాకు తెలుసు. అయినా గొప్పింటోడిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన గొప్పింటి కోళ్ళైపోతుందా? ఆ ఇంట్లో అడుగు పెట్టాలి కదా. చుట్టూ తిరిగి దాన్ని శంకరి ఇంట్లోనే అడుగు పెట్టేలా చేస్తాను. నేనే గొప్పింటి కోడలవుతాను. ఎక్స్క్యూజ్ మీ. ప్లీజ్ రండి మేడం. మా అబ్బాయి కనిపించడం లేదండి. ఇదిగోండి ఫోటో. రేపొద్దున్నే అన్ని న్యూస్ పేపర్స్లోనూ ఫోటో రావాలి. ఆచూకీ తెలిసిన వాళ్ళకి 50 లక్షల రూపాయలు కాదు, 1 కోటి రూపాయలు కాదు, ఎంతైనా ఇస్తామని చెప్పండి. అలాగే మేడం, ముందు మీరు కూర్చోండి. వద్దు, అలా అయితే పేపర్లో వేయొద్దు. అబ్బాయి కనిపించడం లేదన్న టెన్షన్లో ఏం చేస్తున్నానో నాకే తెలియడం లేదు. సారీ అండి. ఓకే.
గణేష్ సార్, నేను వెళ్ళి చెప్పులు తీసుకొస్తాను. నాన్న, చెప్పులు లేకుండా మీరు నడవలేరు నాన్న. అప్పుడే వచ్చేసారేంటి నాన్న? ఈరోజు తొందరగా పని అయిపోయిందా? అమ్మా ధరణి, మీ నాన్న వచ్చినట్టున్నారు. కాస్త మంచినీళ్ళమ్మా. ధరణి ధరణి ధరణి, అది చచ్చిపోయిందని నీళ్లు వదిలేస్తే ఇంకా ధరణి ధరణి అని ఎందుకే నన్ను చంపుతావు? ఎందుకయ్యా వచ్చిన వెంటనే నా బిడ్డ మీద పడి ఏడుస్తున్నావు? ఏమైందయ్యా? ఏమైందేంటి? జరిగిందంతా ఒక పీడకలని మర్చిపోయి ప్రశాంతంగా బతుకుదామనుకుంటే ఎందుకే నన్ను బతకనివ్వట్లేదు? ఇప్పుడే దాని ముఖం ఎందుకు చూసానా, ఆ పాపం ఎలా కడుక్కోవాలని ఆలోచిస్తుంటే ఇంటికి వచ్చా కూడా నీ చెప్పవేంటి? ఏంటయ్యా నువ్వనేది? ధరణిని చూసావా? ఎక్కడ చూసావయ్యా? ఎలా ఉందయ్యా నా బిడ్డ? నువ్వు మాట్లాడావా? చెప్పయ్యా, నువ్వు ఆపోయే. పిచ్చి పట్టిందా నీకు? అది నా దృష్టిలో చచ్చిపోయిందనుకుంటే మళ్ళీ దాని ప్రస్తావన తీసుకొస్తావేంటి? నాన్న, మీరు ఆవేశపడకండి. ఏంటమ్మా ఇది? ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? దానికి ఇంటికి ఎలాంటి సంబంధమూ లేదు. అసలు నాన్న ఇష్టం లేదంటుంటే ఎందుకు ఇంకా దాన్ని తలుచుకొని చిరాకు తెప్పిస్తావు? దీనికి ఇలా మాటలతో చెప్తే లాభం లేదమ్మా. నీకెలా చెప్తే అర్థమవుతుంది? అది నా దృష్టిలో చచ్చిపోయిందని నీకెలా చెప్తే అర్థమవుతుంది? నానా, ఏవయ్యా? నానా, ఆగయ్యా. అయ్యో నానా, ఆగండి. ఇదిగో, అది నా కూతురే కాదు, చచ్చిపోయింది. దానికి నేను వదిలేస్తున్నాను. ఆపవయ్యా. ఒక్క చుక్క నీరు నీ నెత్తి మీద పడ్డా నేను చచ్చినట్టే. దించవయ్యా బిందే, కిందకి దించు. గోదావరి, నీకు పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టింది నీకేనయ్యా, నాకు కాదు. అమ్మా, నువ్వు నోరు మీవే. అయ్యో, పనికి మళ్ళా పని చేస్తుంటే ఆపాల్సింది పోయి తిరిగి నన్ను ఆపుతున్నావా? పోన్లే పాపం, కూతురు పెళ్లి అనుకున్నట్టు జరగలేదన్న బాధలో ఏదో అంటున్నారు.
4 రోజులు ఆగితే సర్దుకుంటారులే అనుకుంటే రోజు రోజుకి పైత్యం ఎక్కువ అవుతోందే. అసలు చచ్చిపోయేటంత తప్పు నా బిడ్డ ఏం చేసిందయ్యా? ఏం చేసిందా? పెళ్లి పీటల మీద నుంచి లేచిపోయి పరువంతా తీసేస్తే ఆపో. ఏం పరువు పోయిందని తండ్రి కూతుళ్ళిద్దరూ ఇంత బాధపడిపోతున్నారు? మిమ్మల్ని ఎవరేమంటున్నారని నా బిడ్డని శత్రువుని చూసినట్టు చూస్తున్నారు. నేను భయపడ్డాని. కూతురు పీటలు మించి వెళ్ళిపోయిందని అందరనే సూటిపట్టి మాటలు ఎక్కడ పడాల్సి వస్తుందోనని నేను భయపడ్డా. కానీ ఇరుగు పొరుగు వాళ్ళు, వీధిలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? లక్షణంగా ఉండే అమ్మాయిని ఆ జిడ్డు మొహంగాడికి ఎవడికో ఇచ్చి గొంతు కోస్తున్నారనుకున్నాం, కానీ ఆ అబ్బాయి ఎవరు దేవుళ్ళ వచ్చి కాపాడాడు అంటున్నారు. బయట వాళ్లకుండే ప్రేమ, అభిమానం, సానుభూతి ఇంట్లో వాళ్ళకి లేకుండా పోయాయి. మీరనుకున్నది జరగలేదన్న పంతం తప్ప అది సంతోషంగా ఉండాలన్న ఆలోచనే లేదు మీకు. ఇదిగోండి, ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇంకోసారి ఇంట్లో నా బిడ్డని తప్పు చేసి మాట్లాడినా, చచ్చిపోయిందన్న మాట పొరపాటున వచ్చినా నా చావుని కళ్ళ చూడాల్సి వస్తుంది. కూతురు మీద ఒక్క మాట కూడా పన్నవడం లేదు చూడు. అది గొప్పింటోని పెళ్లి చేసుకున్నాక ప్రేమ మరీ ఎక్కువైనట్టుంది. మళ్ళీ దానికి శంకరయ్యతో పెళ్లి చేసి బిక్కార్ని చేస్తేనే కాని ఈ గోల్ ఆగదు. ఎందుకు టైలర్ అదోలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదు. మరి ఎందుకు అలా ఉన్నావు? ఐస్ క్రీమ్ కూడా తినలేదు. ఏమైంది టైలర్ చెప్పు. మీకు తినేటప్పుడు ఏమైనా అంటే కోపం వస్తుంది కదా. అంటే నన్ను తిడదాం అనుకున్నావా? ఎందుకు? నేనేం చేశాను? ఏం లేదండి, మీరు తినండి. ఏమైందో చెప్పు టైలర్, లేదంటే నాకు ఇంకా కోపం వస్తుంది. టైలర్, లేదంటే నాకు ఇంకా కోపం వస్తుంది, చెప్పు. డబ్బులన్నీ అయిపోయాయి కదా? అయిపోయాయి టైలర్. చెప్పులకి 200, ఐస్ క్రీమ్కి 300, 150 150, మొత్తం 500 అయిపోయాయి. మంచి పని చేశారు. ఎన్ని డబ్బులుంటే అన్ని ఖర్చు పెట్టేయాలి, లేకపోతే మళ్ళీ నిద్ర పట్టదు కదా. అవును టైలర్, అమ్మ కూడా ఇలాగే అంటుంది. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎక్కడికి వెళ్దాం? నీ ఇష్టం టైలర్, నువ్వెక్కడికంటే అక్కడికే. అసలు ఈయన గురించి ఏమనుకోవాలి? చిన్నపిల్లాడు అనుకోవాలా? ఈయన చేసే పనులకి కోపం తెచ్చుకోవాలా? అసలు ఇప్పుడు ఈయన ఎలా చూసుకోవాలి? ఎక్కడికి తీసుకెళ్ళాలి? హే శివుడు, హే శివుడు! టైలర్, నేను పెయింటింగ్ వేస్తే డబ్బులు ఇచ్చాడు కదా, అతనే శివుడు. రా 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 రా. ఏంటయ్యా బాబు, రంగు డబ్బాలు అలా వదిలేసి వచ్చేసావు? బొమ్మ వేయడం అయిపోయింది కదా. అయిపోతే అలాగే రంగు డబ్బాలు వదిలేసి వచ్చేస్తావా? సరే, రేపు ఇంకో చోట బొమ్మ గీయాలి, వస్తావా? వస్తాను కానీ డబ్బులు ఇంకా ఎక్కువ ఇవ్వాలి. ఇదిగో చెప్పులు కొని 2 ఐస్ క్రీమ్లు తినేసరికి అయిపోయాయి.
ఆయన ఇలాంటి పనులేం చేయరండి. ఏమైనా పనులుంటే నాకు చెప్పండి. టైలర్ అంటే నువ్వే కదమ్మా? ఇతన్ని పెళ్లి చేసుకుంది నువ్వే కదా? అవునండి. మీకెలా తెలుసు? ఎలా తెలుసా? వాడు పని చేస్తున్నంతసేపు టైలర్ 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 అని నువ్వు పరిచయం అయినప్పటి నుంచి పెళ్లి చేసుకునేంత వరకు చెప్పిందే చెప్పి నా చెవులకు పట్టిన తుప్పంతా వదిలించేశాడనుకో. ఎంతో కోపం వచ్చినా భరించావంట. అడవిలో తను నువ్వు పసిపిల్లాన్ని చూసుకున్నట్టు చూసుకున్నావంట. ఆకలేస్తే గోరు ముద్దలు తినిపించావంట. ఒకటేంటి, అన్నీ నీ కబుర్లే. ఎంతో మంది ప్రేమికులను చూశాను, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళని కూడా చూశాను గాని ఇంత పిచ్చోడిని మాత్రం ఎక్కడా చూడలేదమ్మా. నువ్వంటే ప్రాణం. నువ్వు గనక పెళ్లి చేసుకోకపోయి ఉంటే నిజంగా పిచ్చోడైపోయి ఉండేవాడు. ఇదిగో శివుడు, నేనేం పిచ్చోడిని కాదు. టైలర్ అంటే నాకు చాలా ఇష్టం. ఎవరేమన్నా ఊరుకోను, ఇంకా బాగా చూసుకోవాలి. సరే సరే, అలాగే చూసుకో. అంతకన్నా కావాల్సిందేముంది? అవును, ఇటెక్కడికి వెళ్తున్నారు? మీ ఇల్లు ఇక్కడే ఉందా? మాకు ఇల్లు లేదు. పెళ్ళయ్యాక 2 రోజులు ఒక షెడ్లో ఉన్నాం. వాచ్మెన్ వెళ్ళిపోమన్నాడు. నీకు తెలిసి ఏదైనా ఒక మంచి ఇల్లు, హోటల్ ఏదైనా ఉంటే చూపించవా? సరే, నువ్వు సంపాదించే సంపాదనకి ఇల్లు, హోటల్ కావాలా? అంత లేదులే గాని మీరు నాతో రండి. ఎక్కడికండి? మీ ఇంటికైతే వద్దండి. అనవసరంగా మా వల్ల మీకెందుకు ఇబ్బంది? మా ఇంటికి కాదులేమ్మా, మా ఇంటి పక్కన ఉండటానికి చోటు ఉంది, అది చూపిస్తానండి. అవును టైలర్, మనం వెళ్తూ వెళ్తూ దారిలో మన బ్యాగులు కూడా తీసుకుని వెళ్దాం. సరేనా? పదండి పదండి. నాకు పెయింటింగ్ వేసినందుకు డబ్బులు పెంచి ఇవ్వాలి, సరేనా? సరే. హంస, నేను చెప్పే ఇది నిన్ననే కొన్నానే. ఇది మీ పుట్టింటోళ్ళు ఇచ్చింది. చేతులన్నీ వాసిపోతున్నాయి హంస, ఇక చాలు. వావ్, గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నైస్ క్యాచింగ్ ప్రాక్టీస్. లెట్ మీ వన్స్ ట్రై. హంస, ఆగండి. నువ్వు ఆగవయ్యా బాబు. ఈ టైంలో నేను వెళ్తే ప్లేట్లు గిన్నెలే. అదే ఇంకెవరైనా వెళ్తేనా రోకలి బండలు రుబ్బురోలు పడతాయి. కంగారు పడకండి, అది నా పెళ్ళాం హంస. హింస పెట్టడంలో తాలిబాన్లకి ఏమాత్రం తగ్గదు.